తెలుగు వారికి ఎంతో పెద్ద పండుగైన సంక్రాంతి సందర్భంగా ఈ వారం థియేటర్లకు వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్. RRR లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమా కావడం, ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శంకర్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో అని ఫ్యాన్స్ తో పాటు తెలుగు తమిళ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతి బరిలో తొలి సినిమాగా జనవరి 10th మన ముందుకు వచ్చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా వాల్తేర్ వేరే లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాబీ కోహ్లీ డైరెక్షన్ లో వస్తున్న అప్కమింగ్ మూవీ డాకు మహారాజ్. హిందీ యాక్టర్ బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరితో పాటు ఊర్వశి రౌతేలా ఇంపార్టెంట్ రోల్స్ లో చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా కూడా ఈ జనవరి 12th మన ముందుకు వచ్చేస్తుంది. ఇక ఈ సంక్రాంతి బరిలో ఫైనల్ గా రిలీజ్ కాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. F2 అండ్ F3 లాంటి హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటల వల్ల సినిమాకి మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14th థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. మొత్తంగా ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు బరిలో నిలుస్తుండగా ఏ హీరో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారనేది తెలుసుకోవాలంటే ఈ సంక్రాంతి ముగిసే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక మీరైతే మీ పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ తీసుకొని ఈ సంక్రాంతి సినిమాల్ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక